గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ మద్దతు అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ ఉండటంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు శ్వేత. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. 371 పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా వాటిలో చాలా వరకు చెల్లనివిగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాటి కవర్ల పైన చిరునామాలు రాయకూడదు నిబంధనల మేరకు. అలా చాలామంది తెలియక చిరునామాలు రాసిన కారణంగా ఆ ఓట్లను కూడా చెల్లని ఓట్లుగా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పోలింగ్ విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులు కూడా ఇలా అవగాహన లేమితో ఓట్లు వేసిన కారణంగా చాలా ఓట్లు దాదాపు 50% ఓట్లు చెల్లకుండా పోతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ సాధారణ ఓట్ల సంబంధించి వస్తే అన్ని కూడా బ్యాలెట్ బాక్స్లను కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చి ఆ కౌంటింగ్ హాల్లోకి చేరుస్తూ ఉన్నారు. వాటి నుంచి ఆ బ్యాలెట్ అన్ని తీసి కట్టలు కట్టేటువంటి కార్యక్రమం ముందుగా ప్రారంభమైంది. ఒక్కొక్క కట్టకు 50 బ్యాలెట్ చొప్పున ఒక కట్టగా కట్టి ఆ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం వరకు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మాత్రమే ఆ ఇన్వాలిడ్ ఓట్లను పక్కన పెట్టి అసలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 25 మంది పోటీ చేస్తున్నప్పటికీ కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర, అలాగే పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్నటువంటి కెఎస్ లక్ష్మణరావు వద్ద ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఆలపాటి రాజా గారు ఉన్నారు. ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళి కౌంటింగ్ సరళిని పరిశీలించి వచ్చారు. ఎలా జరుగుతోంది ఆ లెక్కింగ్ ప్రక్రియ, ఎంతవరకు వచ్చింది, ఈ అంశాలపై ఎంత మాట్లాడదాం. సరే, ఎట్లా కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది లోపల, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏమిటి? నమస్కారం అండి. ఇప్పుడు వరకు 5 రౌండ్లు మాత్రమే ఈ బ్యాలెట్ బాక్సుల్లో ఎవరైతే ఓటేశారో ఆ ఓట్లను బయటికి తీసి వాటిని 50 వరకు కూడా ఒక్కొక్క కట్టగా కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఒక డబ్బాలో పోస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 3 o'clock అయిద్దని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మిగతా ఏంటంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ 371 ఉన్నాయో వాటిని కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అయితే ఏంటంటే పైన డిక్లరేషన్ ఫాము, అడ్రస్లు ఇట్లాంటివి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి అవన్నీ పక్కన పెడతా ఉన్నారు. పైన అడ్రస్ ఉందని చెప్పి కొన్నింటిని పక్కన పెడితే అది కలెక్టర్ గారు క్లారిఫికేషన్ ఉండొచ్చు, అది కూడా ఏం తప్పులేదని చెప్పినా కూడా అయినా కూడా సస్పెన్షన్లో ఉంచారు. ఆ రకంగా వాటిని సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. అంతేగాని చల్లని ఓటు అనేది ఇంతవరకు ఏది కూడా డిక్లేర్ అవ్వలేదు, పోస్టల్ బ్యాలెట్స్ కూడా. మరి ఇప్పుడు వరకు జరిగినటువంటి ప్రాసెస్ అయితే ఈ ఎన్నికల విధానంలో ఫస్ట్ ప్రాసెస్ ఈ బండిల్స్ని 50-50గా కట్టగట్టి వాటినన్నిటిని కూడా మళ్ళీ పెద్ద బాక్స్లో మిక్సింగ్ లాగా వేసేసి ఒక్కో రౌండ్లో ఒక్కొక్క దీంట్లో 28 టేబుల్స్ ఉన్నాయి. ఈ 28 టేబుల్స్ మీద కూడా 28 బాక్సులు వస్తాయి. ఆ బాక్సులను తీసిన వాటినన్నింటిని కూడా మళ్ళీ అన్నిటినీ కలుపుతూ ఉంటారు. ఈ కలిపేడు కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పటికి దాదాపు 2 hours అయింది. 5 rounds కంప్లీట్ అయింది. ఇదే విధంగా మిగతా 16 rounds కూడా కంప్లీట్ 17.5 rounds ఈ కంప్లీట్ అవ్వాలంటే దాదాపు 15.5 rounds ఇంకా ఉన్నాయి. వీళ్ళన్నింటినీ 14.5 rounds కంప్లీట్ ఇవన్నింటిని కూడా కంప్లీట్ చేయడం జరిగితే దాదాపు 3 గంటలు అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది ఇవాళ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ పోలింగ్ ప్రక్రియ జరిగిన తీరుపైన కొన్ని విమర్శలు చేస్తున్నారు మీ అపోనెంట్స్. దాని గురించి ఏం చెప్తారు? గతంలో ఎన్నలేదు ఇంకా పోలింగ్ శాతం కూడా బాగా పెరిగింది కదా, ఏంటి కారణాలు ఏంటి, మీ అంచనాలు ఏంటి అసలు? ఒకటి, మనం ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ, కూటమి నాయకత్వం కానీ అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో లాగా కాకుండా ఈ రోజున ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్నాం. దానికి ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కార్యకర్తలకు కూడా. అంతేకాకుండా ఈ రోజున ఒక గొప్ప నాకు గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ రోజున 33 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా నాకు ఓటు వేసినటువంటి సందర్భాన్ని గుర్తుకు వస్తూ ఉంటుంటే